ఏదో చేసేస్తాను, కూతుర్ని పెళ్లి పీటల మీద కూర్చోబెడతానని కోసారుగా. ఏమైంది? ఏమైందంటే దాని గీత బాగుంది, బతికి బయటపడింది. సమయానికి ఆ పాము వచ్చి మన వాళ్ళని కాటకపోతే అది అట్ట బతికేది. ఆ పామును పిలిచినట్టుగా అక్కడికి ఎలా వచ్చినాయి భూషణం? బహుశా ఆవిడ నాగేశ్వరం వరంతో పుట్టిందేమో. ఏసింది ఆ మట్టి తీసుకునేవాడి మనవడానికి వరం ఒకటి. అలానికి సామ్రాజ్యం ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. ఏం పావులో ఏం మాయో ఎవరికి అర్థమవుతాయి? నీకు నాకు అర్థం కాకపోయినా మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. అయ్యా, అవన్నీ తెలిసిన మంత్రగాడు ఒకడు కొండవతలు ఉన్నాడు, చాలా గొప్పవాడు. కప్పల కామిని కపాల మాలిని ప్రసన్న మా ఈ మహాభూత మరణేశ్వరి, నీ శక్తులన్నిటినీ ఇచ్చావు. అన్నిటినీ మించిన ప్రకాశమని ఎక్కడున్నదో ఇంతవరకు అంత చెక్కలేదు. త్వరలో అది ప్రాప్తమయ్యేటట్టు చేయి తల్లి. గురుండా, ఏమిరా దింపకుండా? మీరు ఇన్ని మంత్రతంత్రాలు నేర్చినారు కదా, ఇన్నాళ్ల నుంచి మీ సేవలు చేస్తున్నాం, మాకు ఒక్కటైనా నేర్పకూడదా? తప్పు తప్పు. మంత్రం మారణం మరిస్తే మరణం, తంత్రం దారుణం తప్పితే దహనం. మరి మీరెలా నేర్చుకున్నారు గురుండా? కపాలమాలిని కాళ్ళపై శిరస్సు కొట్టాను, రక్తం ఎగిసి కపాలి నాలుగుపై పడింది. నాలుక చాపి నుదుటపై మంత్రాక్షాలు రాసిందిరా మరణేశ్వరి. స్వామి మాకు దిక్కు. లేవండిరా మానవ డింపకుల్లారా, మీరెవరో మాకు తెలుసు. మీకొచ్చిన రోగం ఏమిటో చెప్పండి, వెంటనే కుదురుస్తాం. రోగం కాదు తంత్రస్వామి, సర్పయోగం. సర్ప? ఎక్కడి సర్ప? ఎలాంటి సర్ప? మనుషుల పోట్లాట్ల మధ్య సర్పాలు కాట్లు వేస్తున్నాయి స్వామి. ఒక్కసారి కాదు, 1-2 సార్లు మా మనుషులు చంపలే. ఆ సర్పాలు మా ఇంటికి ఏం చేస్తాయో అని భయంగా ఉంది స్వామి, మమ్మల్ని మీరే కాపాడాలి. ఈ సర్ప దర్శనం ఎప్పటి నుంచి రా డింపక? మా శేఖర్ బాబు ఆ నాగలక్ష్మి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి. సరే, మేము వస్తాం. సర్పయోగం కాదు, సర్పయాగం చేస్తాం. మా అదృష్టం మీ దయ. తమరి రాక కోసం ఎదురు చూస్తుంటాను స్వామి. పదండి. సర్ప, మహాసర్ప, కాలసర్ప. జభాంగుజాల జంఘాలమాల, జై ఓం కపాలి. నమస్కారం స్వామి, తమ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నమస్కారం అండి స్వామి. నమస్కారం. మా కాళ్ళు పట్టగానే మీ ఒళ్ళు పావనమైంది. లేవండిరా మానవ డింపకులారా. మానవ డింబకు అంటున్నాడేంటి? ఈయనేదో దేవుడో దయ్యం అయినట్టు. నోరు ముయ్యవే మానవ డింపకి. 100 ఏళ్లు గాలి తిరిగి తపస్సు చేశాం, మానవాతీతమైన మంత్రశక్తుల్ని సంపాదించాం. దెయ్యాల్ని పట్టేస్తాం, దేవతల్ని కట్టేస్తాం. మా ఇంటికి ఏదో దయ్యం పట్టినట్టుంది. నా నడుము వెరక్కొట్టండి స్వామి. కనీసం ఈ ఇంట్లోకి వెళ్ళగొట్టేది స్వామి. కొడతాం కొడతాం. ఈ ఇంట్లో ఏ దయ్యాలున్నాయి రా శిష్యడింపకుల్లారా? దెయ్యపు చీమలు ఉన్నాయి గురుండా, దోమ దెయ్యాలు కూడా ఉన్నాయి గురుండా. చీమలు దోమలు కాదురా శిశువుల్లారా. పాములు. ఈ ఇంట్లో పాము, అసలైన సిసలైన విషపు దెయ్యముందిరా. భూతం, నాగభూతం, సర్ప, మహాసర్ప, కాలసర్ప.
హోమం చేస్తాం. హోమం, చందకొండ హోమం. మీ ఇంట్లో పాముందే ముసిలి డింపకి. లేదు, కత్తి కట్టి లేదు. నేను కూడా కొత్త పీకు. అలా నేను కలుసుకోకమ్మా. ఆయన చాలా మహిమగల స్వామి వారు. మా మహిమ మీలాంటి చిల్లర డింపకుల మీద కాదు, మా శక్తిని సవాలు చేసే ప్రాణుల మీద ప్రయోగిస్తాం. రంగురా శిక్ష డింపకులారా. స్వామి స్వామి, వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతారా? పుట్టదార తెలిసింది. పట్టి బుట్టలో పెట్టడమే కాదు, కొండగట్టుకు తీసుకువెళ్లాలా, గుట్టు రట్టు చెయ్యాలా. కాలం కలిసి రాని నీ పని మా పని పూర్తి చేస్తాం. రంగురా. సలాం చిన్నమ్మాజీ. గుడికి వెళ్దాం. ఆజీ. ఎప్పటి నుంచో తప్పించుకు తిరుగుతూ ఇప్పటికి చిక్కావు నాగిని. ఇక అపురూపమైన ఆ నాగమణి కూడా నాకు దక్కుతుంది. ఈ లోకాన్నే రాపాడుతాను. మనుషుల్ని చీమలాగా అరిచేతిలో నలిపివేస్తాను. అంతా నీ భ్రమ. నీలాంటి జనకంటకులందరూ తల్లి తీసుకోవడానికి నామరూపాలు లేకుండా నాశనమైపోయారు. నీ అహంకారం అనగానే సమయం వచ్చింది. నీ ఆశలు అడుగంటే రోజు దగ్గర పడింది. కపాలమాలిని కరుణ చేసిన ఈ మహాతాంత్రిక ఎదుట ఆని నిలవగలవా? పోరాడి గెలవగలవా? పంతమ్మాని ఆ రహస్యం చెప్పడా. ఆ అమూల్యమైన నాగమణి ఉండవలసింది మానవత్వం ఉన్న దేవతల వద్దనో, దైవత్వం ఉన్న మానవుల వద్దనో గాని మీలాంటి పిశాచుల వద్ద కాదు. మాటల పోరాటం అని మర్యాదగా చెప్తావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకమంటావా? నువ్వు నన్ను చంపలేవు. నేను కేవలం నాగిని మాత్రమే కాదు, మానవ స్త్రీని, పతివ్రతని. పతివ్రత పలుకులకి సూర్య భగవానుడే ఉదయించకుండా ఆగుతాడు. ఎవడే ఆశీర్వదించి అడిగిన వరాలిస్తాడు. మానవ స్త్రీవా? పతివ్రతవా? అయితే నీ పతిని చంపేస్తాను. అది నీ తలకు మించిన పని. నా భర్త అసాధ్యుడు. నీలాంటి నీచ తాంత్రికుడు ఆ మహామానవుడి కాని గోడు కూడా తాకలేడు. అంటే నువ్వు ఆ రహస్యం చెప్పవన్నమాట. నువ్వు ఆ దేవత ఎదుట తల పగలు కొట్టుకున్నా సరే చెప్పను. శిష్యుడంబుకులారా, ఈ శతమణిని తీసుకెళ్ళి కట్టయింది. జై కపాలి. అన్నాహారాలు లేక సత్య ఘడియలు చెప్తాను. ఏమైందిరా? ఏమిటి గోళ? చిన్నమ్మ గారు ఎండిపోయింది సాప్. చిన్నమ్మ గారు ఎక్కడికి వెళ్తుందిరా? అది ఇంటికి పట్టిన దయ్యం అయితే. అది కాదు మేం సాప్, దయ్యం సైతాను రాకపోయింది. అమ్మాజీని నాదే గుర్రం వెనక ఇచ్చుకపోయింది సాప్. పాపరే సైతాన్. సైతానేమిట్రా? కోడల్ని గుడి దగ్గర ఏదో గాలి దయ్యం ఎత్తుకుపోయిందట. అయ్యో ఏమైపోయిందేమో. కొంచెం ఆరా తీయాలడు. నేనా? అమ్మో, ఈయన అక్కడికి వెళ్ళటమా? ఇంకేమైనా ఉందా?
నా మంగళసూత్రం చాలేదని నేను నడమంటాం పదసలా పనివాళ్ళని బట్టి గుడి దగ్గర వెతుకుతాం పద వచ్చామాజీ. ఈ పాటకి అయిపోయి ఉంటుంది. దయ్యాలు పీకుతూనే ఉంటాయి. ఏదో మొత్తానికి పేడ విరగడైపోయింది. ఏమిటి నాన్న అక్కని వెతకడానికి నువ్వు కూడా వెళ్లాల్సింది పోయి అపశకుల మాటలు మాట్లాడుతున్నావు. అపశకునం అంటే నీ ముఖం వెంటనే ముహూర్తం పెట్టించి నీ మావయ్య చేత నీ మెల్ల తాళి కట్టించేస్తా. మరొకళ్ళ నాశనం కోరుకుంటే మనకేం కలిసి రాదు నాన్న. అక్క కనిపించలేదా? లేదమ్మా, పనివాళ్ళు తలవ దిక్కుకి వెళ్ళి ఎత్తికారు, అయినా కనిపించలేదు. అమ్మో అమ్మో అమ్మో, నేనేం చేయను? రేపు తమ్ముడు వచ్చి నా పెళ్ళం ఎక్కడా అడిగితే నేనేం చెప్పను? నూతిలో దూకిందని చెప్పనా, గోతిలో దిగిందని చెప్పనా? మాట్లాడాలంటే అమ్మా లక్ష్మి, అక్క అక్క సత్యమా అక్క, అందరూ కంగారు పడిపోయాం. నీకేం ప్రమాదం జరగలేదు కదా? ఉండదమ్మా. ఏం జరిగిందమ్మా అసలు? ఎవరో గాలిపోతుందని చెప్పాడు సార్. ఏమో అత్తయ్యా, ఎవరో తెలిసినట్టు అనిపిస్తే వెళ్ళిపోయాను. తీరా వెళ్ళి చూస్తే అడవిలో ఒక పాత గుడి. పూజ చేసి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అదో దృష్టి తీస్తాను, రావే తయారు.